అందరూ ఎలా ఉన్నారండి? వెల్కమ్ టు అవర్ ఛానల్ భీమవరంలో మా ముచ్చట్లు. ఇప్పుడు మీరు చూస్తున్నది ప్లెయిన్ కాటన్ శారీకి మేమే డిజైన్ చేసి పెయింట్ వేసామండి. ఇది ఎలా వేసాము అన్నది కూడా మీతో షేర్ చేసుకుంటాము. మీకైతే ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. చీరలోనే ప్రింట్ వచ్చిందా అన్నట్టు ఉంది మాకైతే. ఇదిగోండి పళ్ళు మొత్తం బార్డర్ డిజైన్ లాగా వస్తుందండి. ఓవరాల్గా పళ్ళు అయితే ఇదిగో ఇలా డిజైన్ చేసాము. అయితే ఇలా చేసాము, ఇలా చక్కగా క్రాస్గా వచ్చేలాగా. మనకి కాటన్ చీరకి పెయింట్ చాలా లుక్ వస్తుందండి, చాలా నీట్గా ఉంటుంది. మీకు వీడియోలో చూస్తున్నారు కదా, అసలు చాలా బాగుంటుందండి. ప్లెయిన్ చీరలకి ఇలా చాలా ఈజీగా కూడా అయిపోతుంది. మీకు చూస్తున్నప్పుడు చాలా గ్రాండ్ లుక్ కనిపిస్తుంది, కానీ ఇది వేయడం చాలా ఈజీ అండి. బార్డర్ మీకు చాలా క్లియర్గా కనిపిస్తుంది కదా. కామెంట్స్లో చాలా మంది అడుగుతున్నారండి, మాకు పెయింటింగ్ వేస్తారా, శారీస్కి వేస్తారా అని. ఖచ్చితంగా వేస్తామండి. మేము ఇన్స్టా పేజ్ కూడా ఓపెన్ చేస్తున్నాము. ఫుల్ డీటెయిల్స్ అన్నీ అందులో ఇస్తాము. దానికి మీకు ఎలా కావాలన్నా, సేమ్ ఇవే డిజైన్స్ కావాలన్నా, మీరు ఏదన్నా పిక్ పంపించినా కూడా మేము వాటిని మీరు అనుకుంటే మీరు ఆ పిక్స్ కూడా పంపిస్తే మీకు కావాల్సిన విధంగా మేము పెయింట్ వేస్తామండి. దీనికోసం నేను ఒక్కొక్క ఫ్లవర్ ఒక్కొక్క కలర్ అయితే తీసుకున్నాను అండి. ఆల్రెడీ మీరు చూసారు కదా. ఫ్లాట్ బ్రష్ యూజ్ చేస్తున్నాము. మనం రెగ్యులర్గా వేసుకునే ఫ్లాట్ బ్రష్తోనే ఇలా లైన్ వేసుకున్నప్పుడు నిలువుగా పెట్టుకుని జస్ట్ ఇలా స్ట్రోక్స్ కింద లాగేసుకుంటే సరిపోతుందండి. ఈ ఫ్లవర్స్ చాలా ఈజీగా అయితే మనకి కంప్లీట్ అయిపోతాయి. శారీ కూడా చాలా ఫాస్ట్గా కంప్లీట్ అయిపోతుంది. పెద్ద ఫ్లవర్స్, ఈజీ స్ట్రోక్స్ కదండి. బ్రష్ని ఇలా నిలువుగా మనం అవుట్లైన్ వేస్తున్నప్పుడు, అవుట్లైన్ వేసిన తర్వాత అలా ఫ్లాట్గా పెట్టుకుని ప్రెస్ చేస్తే మనకు ఆ స్ట్రోక్స్ వచ్చేస్తాయండి. మీకు ఈవెన్గా స్ప్రెడ్ అవ్వలేదు, స్ట్రోక్స్ రాలేదు అని అనిపిస్తే కలర్ అంతా అలా వచ్చిన తర్వాత ఇలా నిలువుగా, అసలు అవసరం లేదు. మీకు ఇంకా ఏమైనా డౌట్ ఉంటే కనుక, ర్యాక్ నీట్గా అనిపించట్లేదు అని అనుకుంటే అలా సేమ్ ఆ ఫ్లవర్ ఎలా అయితే వేసుకున్నామో అలానే అండి. దీనికి నేను బ్లూ కలర్ యూజ్ చేస్తున్నాను. ఫ్లాట్ బ్రష్తో మనకి చాలా ఫాస్ట్గా ఫ్లవర్ కంప్లీట్ అయిపోతుంది. ఫ్లవర్స్ అన్నీ వేసేసుకున్న తర్వాత పాయింట్ బ్రష్ తోటండి, బ్లాక్ కలరు మనకి ఈ సెంటర్లో ఇలా చందమామ షేప్లో వేసుకుని జస్ట్ అలా ఫ్రీ హ్యాండ్ తోటి అలా వేసేసుకోవాలి. నేను 3 కలర్స్కి కూడా బ్లాకే తీసుకున్నానండి. ఫ్లవర్స్ వేసినప్పుడు 3 కలర్స్ తీసుకున్నాను కదా, 3 కూడా బ్లాక్ కలరే. చూస్తున్నారు, చాలా సన్నగా రావాలండి. మనకు పాయింట్ బ్రష్ చెప్పాను కదా, 0 నెంబర్ కానీ 1 నెంబర్ కానీ ఉంటుంది. ఆ పాయింట్ బ్రష్ తోటి ఇలా చందమామలాగా పెట్టుకుని జస్ట్ ఇలా ప్రెస్ చేయకుండా అనేస్తే మనకు అవి సన్నగా వచ్చేస్తుంది. అలా వేసుకున్న తర్వాత సిల్క్ శారీస్కి అయితే గ్లిటర్స్, 3D అవుట్లైనర్స్ పెట్టుకోవచ్చండి. కాటన్కి మామూలుగా అవి ఊడొచ్చేసినట్టు అనిపిస్తాయి. అందుకని నేను ఈ బ్లాక్ తోటే మనకి పువ్వులకి పుప్పొడిలాగా అనిపిస్తుంది కదా, జస్ట్ అదిగోండి 5 లోపల ఉన్నట్టుగా, పువ్వు మధ్యలో ఉన్నట్టుగా ఉంటాయి కదండి, జస్ట్ బ్లాక్ కలర్ తోటి పెట్టేస్తున్నాను.
తర్వాత వైట్ కలర్ అండి, ఫ్లాట్ బ్రష్ తోటి మనం ఇలా బ్లాక్ ఇలా చందమామలా వేసుకున్నాం కదా, దాని కింద ఈ రేఖలు, ఈ కింద 3 రేఖలకి అలా వేసుకుని అలా స్ప్రెడ్ చేసేసుకోవాలండి. ప్రెస్ చేయకూడదు. కలర్ ఈవెన్గా స్ప్రెడ్ అవ్వాలి. ఆగినట్టుగా ఉండకూడదు, ఒకే చోట కలర్ ఉండకూడదు. మీకు ఇందాకడికి ఇప్పటికి ఫ్లవర్ వేరియేషన్ తెలుస్తుందండి. మళ్ళీ అలా వైట్ తోటి జస్ట్ ఇటు ఈ రేఖ, ఇటు పై రేఖ సెంటర్లో జస్ట్ అలా వైట్ టచ్ ఇచ్చుకుంటే లుక్ ఇంకా చాలా బాగుంటుందండి. సేమ్ అలానే మిగిలిన ఫ్లవర్స్ కూడా ఆకులకి ఫ్లాట్ బ్రష్ చేయండి, డార్క్ గ్రీన్ కలరు. నేను ఫస్ట్ కలర్ మొత్తం వేసేసుకుంటున్నాను. ఆ షేప్లో లీఫ్ వేసుకుని కలర్ నేను ఈవెన్గా స్ప్రెడ్ చేసేసుకుంటున్నాను. మొత్తం లీవ్స్ అన్నీ కూడా ఇలానే వెయ్యాలి అని ఏమి ఉండదండి. మనం స్ట్రోక్స్ కావాలన్నా వేసుకోవచ్చు. ఈ శారీకి ఇలా కాంబినేషన్ కలర్ బాగుంది అని అనిపించింది, అందుకని ఇలా డ్రా చేస్తున్నాను. లెమన్ ఎల్లో అండి, జస్ట్ ఒక సైడ్ ఇలా కొద్దిగా పెట్టుకుని ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసేసుకుంటే షేడింగ్ మారింది, చూసారు కదా. ఇక్కడ ఒక మొగ్గలాగా వేసామండి డిజైన్లోను, అది కూడా చాలా ఈజీగా జస్ట్ ఫ్లాట్ బ్రష్ తోటి అలా నిలువు ఇలా స్ట్రోక్స్ లాగేసుకుంటే చూసారు కదా, చాలా ఈవెన్గా చాలా స్పీడ్గా కలర్ ఎలా స్ప్రెడ్ అయిపోతుందో. వేసుకున్న తర్వాత నేను ఆకులకి పువ్వులకి అన్నిటికి కూడా బ్లాక్ తోటి అవుట్లైన్ ఇస్తున్నాను. పాయింట్ బ్రష్ తోటి తీసుకోండి, చాలా సన్నగా మనం వేసామన్నట్టు కాకుండా చీరలోనే ప్రింట్ వచ్చిందా అన్నట్టుగా ఉంటుంది. చాలా సన్నగా వేసుకుంటే చాలా నీట్గా ఉంటుంది. ప్రతి ఆకుకి ప్రతి రేఖకి అవుట్లైన్. ఆకులు మొత్తం వేసేసుకున్న తర్వాత పువ్వులకు కూడా అండి చాలా సన్నగా ఈ పువ్వులకి మధ్యలో ఇలా పెట్టుకున్నాం కదండి, దానికి జస్ట్ లైట్గా వైట్ తోటి అలా చుక్కలు పెట్టుకుంటే సరిపోతుంది. చాలా సన్నగా
బాయ్, టేక్ కేర్.